చెప్పండి మేడం. 3 కాఫీ పౌడర్ ఇవ్వండి. 3 కావాలా? ఇది అవుతుందా చూడండి. ఎంత? ఆ బ్యాగ్ తీసుకోండి మేడం. ఏ కిషన్, ఇవాళ ఇస్తావా? ఇస్తాను భయ్యా. ఎందుకో నువ్వే నించొని చూస్తున్నావుగా, నేనే ఆటలాడుతున్నానా? కస్టమర్స్ ఉన్నారుగా, వెయిట్ చేయి. మేడం చెప్పండి మేడం. నెక్స్ట్. రే కిషన్, పప్పు అలాగే ఇస్తావా ఉడకబెట్టిస్తావా? ఏం రా నువ్వు? ఎందుకప్పా? సరుకులు కావాలంటే వెయిట్ చేయాలి. ఎప్పుడు ఇస్తావు? ఇప్పుడే ఇస్తా, నిలబడు. ఇంతమంది లేదా? నువ్వు రాగానే చేతికి అందించేయాలా? కిషన్, సరుకులు సంచిలో, డబ్బులు ఖాతాలో. లేట్ అవుతుంది, వెయిట్ చేయాలి చెప్తున్నా. ఇస్తాను ఉండండి అయ్యా. అందరూ ఏకంగా వస్తే నన్నేం చేయమంటారు? మేడం మీరు అప్పటికి తప్పు లేదు. ఓ జనజాత్ర, నేను వచ్చిన పని ఈ రోజు కాదులే. వెయిట్ చేయండి లేదా తర్వాత రండి. చెప్తే అర్థం కాదని. నా బంగారం ఉండు. కిషన్ అన్న మీ కూతురా? త్వరగా ఇవ్వండి సార్. మీకు చెప్తే అర్థం కాదా? పాపకు దావదలండి. ఉండవయ్యా, పూజ చేయనివా? నానా బాయ్ నానా. కిషన్ అన్నా, రే వద్దన్నానుగా, మళ్ళీ ఎందుకు తెచ్చావు? ఉన్నీలేనా, తర్వాత చూసుకుందాం. రే ఇప్పట్లో నేను డబ్బులు ఇవ్వలేనురా. నిన్నెవరు అడిగారన్నా? మళ్ళీ ఇద్దులే. చెప్తే వినవు కదరా, వద్దన్నా తీసుకొచ్చి పడేస్తావు. ఏంటి సరుకుల కోసం రావడం లేదు? ఏది కావాలన్నా ఇక్కడికే రండి. కొనుగోలు లేదు. సార్ అన్నా, ఈ వారం కొంచెం బిజినెస్ డల్గా ఉంది, అందుకే కొంచెం ప్లీజ్ అన్నా. అన్నా 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 హలో అన్నా. హాయ్ కిషన్, వ్యాపారం జోరా? నువ్వేంట్రా సరుకుల కోసం కొట్టువైపే రావట్లేదు? సరుకులు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. సరే వస్తా, బాయ్. ఏమైందా? అంతా అయిపోయింది తల్లి. సరుకులు ఇప్పుడు అందరి ఇంటి గుమ్మానికే వస్తాయి, మన కొట్టుకెవరూ రావడం లేదు. ఏం కాదు నాన్న, అంతా మంచిదవుతుంది. అన్నీ సరిపోద్దంట నాన్న, మంచిదవుతుంది. నువ్వు చెప్తే అన్నీ సరిపోద్ది తల్లి. నువ్వు చెప్తే అన్నీ సరిదిద్దుకుంటే సరే. నువ్వు భోంచేయి తల్లి, నేనే తినిపిస్తా. తినమ్మా. ఏడుకొండలవాడ, ఈ రోజైనా వ్యాపారం బాగవని. ఏం కిషన్, కొట్టు మూసే ప్లాన్ ఏమైనా ఉందా? ఎదురింటి వాడిని సరుకులు ఎప్పుడు లేటుగా ఇచ్చేవాడివి. అలా ఏం లేదు, నీకేం కావాలి చెప్పు, ఇప్పుడే తెచ్చిస్తాను. నువ్వు ఇస్తావు, ఆన్లైన్లో ఇప్పుడు ఇమీడియట్గా ఇస్తారు. కిషన్, ఎక్కడ డబ్బులు? నువ్వు సరుకులు వేసేటప్పుడే చెప్పానే నీకు డబ్బులు ఇవ్వడం లేట్ అవుతుందని. అయ్యో, నీకు అట్లని చెప్పమాకు. రేపటిలోపు నా డబ్బులు నాకు క్లియర్ అవ్వాలి. రేపు వస్తా, ఇవ్వలేదంటే 1 డబ్బులు తీసుకెళ్తా. అన్న కొంచెం అన్న వినన్నా. అన్న బిజినెస్ లేదన్నా. ఈ టైంలో ఏం చేస్తున్నారు నాన్న? ఏంటమ్మా? అకౌంట్ చూస్తున్నానమ్మా తల్లి, అకౌంట్స్.
అన్నీ సరిపోద్దంటావా? ఉమ్. అన్నీ సర్దుకుంటాయి కదా? నాన్న పడుకుందాం నాన్న. సరే రామ్మా. నా బంగారం. చిన్నగా జాగ్రత్త. నమస్కారం కిషన్ సార్. మీరు? నేను తరుణ్ అని క్విక్ పిక్ నుంచి. క్విక్ పిక్? అవును, మీకు సహాయం చేద్దామని వచ్చాను. సహాయమా? అరే ఎలా? ఈరోజు ఉదయం యాప్ డౌన్లోడ్ చేసి మీ షాప్ డీటెయిల్స్ అన్నీ రిజిస్టర్ చేశారు కదా? నేనా? నువ్వా? సార్ అలాగైతే నా అంగడి కూడా డిజిటల్ అవుతుందా? 100% అవుతుంది సార్, మీరేం బెంగపడద్దు. సార్ చాలా అప్పులు చేసుకున్నాను సార్. సార్ చాలా స్టాక్ ఉండిపోయింది సార్. స్టాక్ మొత్తం క్లియర్ అవుతుందా సార్? నేను ముందులాగే బిజినెస్ చేయగలుగుతానా సార్? ఖచ్చితంగా అవుతుంది సార్. స్టాక్ క్లియర్ అయ్యి మన దగ్గర ప్రమోషన్ టీం ఉంది. కస్టమర్స్కి మంచి డిస్కౌంట్ ఇస్తాము. దాంతోపాటు లోను దొరుకుద్ది. మీరు అలా క్విక్ పిక్కి జాయిన్ అయితే మీ బిజినెస్ బాధ్యత మనదే. థ్యాంక్ యూ సార్. కానీ దీనిని ఎలా యూజ్ చేయడం సార్? ఇలా ఇవ్వండి. యాప్ ఓపెన్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మీ షాపు రిజిస్టర్ చేసుకుని క్విక్ పిక్ ఇప్పుడు బాగా ఈజీ. మీ సర్కిల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి. మా క్విక్ పిక్ టీం వస్తారు, ఆర్డర్ పిక్ చేస్తారు, దాన్ని డెలివరీ చేస్తారు. అంటే సార్ ఇప్పుడు నా కొట్లోని మొత్తం సరుకు ఇందులో ఉంటాయా? అవును సార్. ఎదురింటి వాళ్ళకి తెలుస్తాయా? తెలుస్తుంది సార్. వెనుకున్న వీధి వాళ్ళు వస్తారా? వస్తారు సార్. బస్ స్టాండ్ లో ఉన్న వాళ్ళందరూ నా కొట్టుకి వచ్చి వ్యాపారం చేస్తారా సార్? ఖచ్చితంగా చేస్తారు సార్. మీకేం తలనొప్పి లేదు, మనమున్నాం. అందరూ నా కొట్లోనే కొంటారంటారా? క్విక్ పిక్ ఎప్పటికీ మీ వెంటే. తల్లి దేవుడా. ఏ అప్పుడే ఆర్డర్ పడింది. నిజమేనా? నాన్న పదండి ప్యాక్ చేస్తాం. గో 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 మా చిట్టి తల్లి, నా బంగారం రారా.